వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. గత కొంతకాలంగా వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీలో కానీ జనసేనకు కానీ చాలా మంది వలసలు వెళ్ళిపోయారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఆర్ కృష్ణయ్య కూడా రాజీనామా చేస్తున్నా అని ఆయన ప్రకటించేశారు. దాని గురించి ఏం చెప్తారు? ఇంకా ఎంతమంది ఇలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ఆడుకుందాం ఆంధ్ర అని ఒక జట్టు ఇచ్చారుగా స్టేట్లో. రాజ్యసభలో కూడా వాళ్ళకు ఒక జట్టు ఉంది, నేషనల్ టీం అనమాట. అది ఏది రాజ్యసభ మెంబర్లు నేషనల్ టీం 11 మంది జట్టు. ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రంలో పులివెందుల ఎమ్మెల్యే జట్టు 11 మంది, ఆడ 11 ఏడ 11. ఆడ ఒక కిక్కిట్టి కొయ్యి ఎగిరిపోతూ ఉంది. క్రికెట్ ఆడలేక రాజ్యసభలో వద్దురా బాబు అని చెప్పి ఒక్కొక్క వికెట్ పడిపోయింది. ఇప్పుడుకి ఆ 11 వికెట్లు 3 వికెట్లు పడిపోయింది. ఆ 3 వికెట్లు కూడా ఎవరో చెప్పనా, బీసీ లీడర్లు. బాగా ఆలోచించేయండి. బీసీ లీడర్లు అంటే మోపిదేవి వెంకటరమణ వచ్చి అగ్నికుల క్షత్రియుల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక బీసీ సామాజిక వర్గం. అదేవిధంగా బేదా మస్తాన్ రావు చార్టెడ్ అకౌంటెంట్, ఆయన కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమ నేతగా వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు బీసీ కమ్యూనిటీలకు సంబంధించిన బీసీ లీడర్లు 3 బయటకు వచ్చేసారు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళల్లో ఇంకొంచెం అంటే ఇంకా ఒక 2-3 మళ్ళీ వచ్చే అవకాశం ఉందని కూడా అంటారు. నీకేందంటే ఈడీసీబీ కేసులు బ్యాచ్ ఉంది కదా, ఆ బ్యాచ్ అంతా బీజేపీ సైడ్ పోతారు. ఇప్పుడు వాళ్ళకి షెల్టర్ కావాలి దాక్కోవటానికి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, వైసీపీ నాయకులు అందరూ కూడా షెల్టర్ కోసం ఎక్కడికి పోతారు? జనసేనలో, స్టేట్లో జనసేనలోకి పోతున్నారు. ఇప్పుడు ఆ జనసేనలో ఒక కవచంగా వాడుకుంటున్నారు. కేంద్రంలో వచ్చేసరికి భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయిపోవాలని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య లాంటి ఒక తెలంగాణ బీసీ ఉద్యమ నాయకుడు, ఆయన అసలు ఏపీలో తీసుకోకూడదు. అంటే ఒక ఉద్యమ నాయకుడిగా ఉండి ఆయన పంపించాడు. ఇక్కడ ఏంటంటే ఒక కన్నింగ్నెస్, అంటే తెలుగుదేశం పార్టీకి ఎన్నుముక బీసీలు. అసలు తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఒక సామాజిక వర్గం పేరు చెప్తారే కానీ, నీకు రెడ్డి సామాజిక వర్గం కానీ కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఇద్దరే కలిసి కూడా 11% మించి ఓట్లు ఉండవు. 89% మిగతా కులాలే ఉంటాయి. దాదాపుగా 57% బీసీ ఓట్లు ఉంటాయి. బీసీలందరూ బ్యాక్ బోన్గా, బీసీలకి బ్యాక్ బోన్ పార్టీ తెలుగుదేశం పార్టీ. అందువల్ల బీసీలు ఎప్పుడు కూడా ఏ వర్గాలు ఓట్లు అటు ఇటు మారుతాయేమో కానీ బీసీల ఓట్లు మాత్రం మ్యాక్సిమం పర్సంటేజ్ అవుట్ ఆఫ్ 100% బీసీ ఓట్లలో 85%, 85% తెలుగుదేశంకే ఓటేస్తారు. అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకున్నారు. అందువల్ల ఏంటంటే ఏది ఏమైనా కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. పార్లమెంటేరియన్లు ప్రజల కోసం పనిచేయాలి కానీ వాళ్ళ వ్యాపారాల కోసం, ఒక దోపిడీ కోసం, వాళ్ళ ఈడీ సిబిఐ కేసుల కోసం ఉండకూడదు. ప్రజల పక్షాన పోరాడాలి. ప్రజల అవసరాలు తీర్చడానికి పార్లమెంటేరియన్లను ఎన్నుకుంటారు తప్ప రాష్ట్ర ప్రతినిధులుగా ఉండి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పథకాలతోటే మ్యాక్సిమం ఎన్ని నిధులు తేగలరో అన్ని నిధులు తేవాలి. నాకు తెలిసి ఆర్ కృష్ణయ్య గారు గడిచిన రాజ్యసభ సెషన్లో ఆ ఏపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల. ఏ రంగంలో చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ నిధులు, ఆంధ్రప్రదేశ్ ద్వారా రాజ్యసభకు పోయినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధాని గురించి మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. తర్వాత రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు. ఏ విషయంలో కూడా మాట్లాడాలి ఆర్ కృష్ణయ్య గారు. అటువంటిప్పుడు రిజైన్ చేయటం ఉత్తమ అభిప్రాయం. ఇప్పుడు పరిమళ నత్వానికి ఇచ్చారమ్మా ఒకటే, వాడికి ఆంధ్రప్రదేశ్తో ఏమన్నా సంబంధం ఉందా? అటువంటి ఏంటంటే వాళ్ళ వ్యాపారంతో రిలయన్స్ వాళ్ళు అడిగారు కాబట్టి రిలయన్స్ వాళ్ళ కోసం ఇచ్చారు. వాళ్ళు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ గురించి ఏమన్నా ఒక్క మాట మాట్లాడుతున్నాడా? తర్వాత ఎట్రో పారసాదరెడ్డి ఉన్నాడు, ఎట్రో గ్రూప్ ఆఫ్ చైర్మన్ మేనేజర్, అతనికి ఒక రాజ్యసభ ఇచ్చాడు. అతనికి ఏంటంటే ఈ డ్రగ్స్ కంపెనీలు ఉన్నాయి, నక్కపల్లి కాడ ఎట్రో డ్రగ్స్ ఒక 1000 రియాక్టర్లతో ప్లాంట్ ఉంది. వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం కేంద్రంలో ఉన్న మంత్రులతో అవినాభావ సంబంధాల కోసం, వీళ్ళందరూ ప్రజల కోసం వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఒక్కరు కూడా ప్రజల పక్షాన పోరాడేటటువంటి ప్రజలు. ఇప్పుడు మీరు చూసినా రాజ్యసభ సభ్యులు చూసుకున్నా, లోక్సభ సభ్యులు చూసినా, వీళ్ళు ప్రజల కోసం కాదు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే
వచ్చాడు. విజయసాయి రెడ్డి ఉండు, ప్రజల కోసం ఆవిడ కానే కాదు. వాడి ఈడీ సిబిఐ కేసుల నుంచి వైవి సుబ్బారెడ్డి ఉండు, ఆయన ప్రజల కోసం ఆ ప్రజాప్రతినిధి ఆయన. అంతా ఏంటంటే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాల్లో వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి అయ్యర్రే తప్ప ఇప్పుడైనా మేల్కొన్నారు బీసీ నాయకులు. సో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నేతలు ఎవ్వరూ కూడా ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ఓన్లీ స్వప్రయోజనాల కోసమే ఉన్నారంటారా? యువజన శృంగార రసిక కామ పార్టీ పుట్టింది వాళ్ళ స్వప్రయోజనాల కోసం, ప్రజల కోసం కాదు. వాళ్ళ రాజకీయాన్ని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచేసిన దాంట్లో ఈడీ సిబిఐ కేసులో ఇరుక్కొని ఆ కోపం నుంచి బయటపడటానికి ప్రజల్ని అడ్డం కవచంలాగా వాడుకుంటున్నాడు. రాజకీయాన్ని కవచంలాగా వాడుకొని దానికి మతం రంగు బలంతోండు, దానికి కులం రంగు బలంతోండు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏంటంటే ఒక దొంగకి చేయూతగా, మన ఇంట్లో మనం ఉన్న ఇబ్బంది లేదు కానీ ఒక దొంగ అమ్మడి నడవడం రాజకీయాల అవకాశాల కోసం అది కూడా మంచిది కాదని చెప్తున్నాను. తాత్కాలికంగా నువ్వు పడొచ్చేమో కానీ లాంగ్ జర్నీలో ఏమవుద్దంటే ఒక మచ్చలు అనేవి జీవితంలో ఏర్పడిపోతాయి. ఆ మచ్చల నుంచి బయటపడాలంటే చాలా కష్టం. అందువల్ల దొంగోడితో సామాసం మంచిది కాదు. ఉన్న నలుగురు కూడా రిజైన్ చేసి, స్టేట్లో ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేయటం మొత్తం ఇప్పుడు అసెంబ్లీకి, ఇప్పుడు ఫ్లోర్ లీడరు, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోనప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి ఎందుకు? ఆ దరిద్రం నీకెందుకు? ప్రజల సొమ్ము తింటావుగా, నెల శాలరీలు వస్తాయిగా. అందువల్ల ఏంటంటే రిజైన్ చేసేసేయి కదా. ఎందుకు నువ్వు అసెంబ్లీకి పోనప్పుడు ప్రజల గురించి మాట్లాడలేనప్పుడు రిజైన్ చేయటమే ఉత్తమ మార్గం అని నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు గౌరవం కాపాడుకోవాలంటే ముందు ప్రజలు వాళ్ళు రిజైన్ చేయటం. ఇప్పుడు మీరు అసెంబ్లీకి పోనప్పుడు మీరు ప్రజల సొమ్ము జీతంగా ఎలా తీసుకుంటారు? తప్పు కదా. అందువల్ల ఏంటంటే రిజైన్ చేయటం మొత్తం. ఎందుకంటే మీరు కూడా రిజైన్ చేసేసేయండి. 11 మంది రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఒడిచిపోద్ది. మీ పనులు మీరు చేసుకోవచ్చు. అప్పుడు ఎందుకు ఆ పదవి పెట్టుకుని ఎందుకు ఊగిలాడుతున్నారు? అందువల్ల ఏంటంటే పదవులకి మనం వన్ని తేవాలి కానీ పదవి తీసుకొని నేను దాచుకుంటా నేను విదేశాల్లో విహారయాత్రలు తిరుగుతానంటే, పదవి వల్ల ఎవరికైనా ఒక పదవి ఉంటే ఆ పదవి వల్ల నేను ప్రజలకు ఇది చేశాను, దేశానికి ఇది చేశాను, ఏ సబ్జెక్టు మీద మాట్లాడకపోతే బాధ ఇదా అమ్మ? ప్రతి సబ్జెక్టు మీద, పారిశ్రామికీకరణ మీద మాట్లాడవచ్చు, నేషనల్ రోడ్లు డెవలప్మెంట్ మాట్లాడవచ్చు, యూత్ ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడవచ్చు, ఎడ్యుకేషన్ మీద మాట్లాడవచ్చు. ఎన్ని రంగాలు ఉన్నాయి మాట్లాడటానికి. మీరు నోరు ఇప్పనందుకు పార్లమెంట్లో ఉంటేనేంది? ఇప్పుడు పళ్ళు ఒడగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనే సామెతలాగా ఈ ఎదవలు పోవటం ఎందుకు? ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అవ్వడం ఎందుకు? ప్రజల కోసం పనిచేయకపోవటం ఎందుకు? సో ఇలా పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కనుక ఇలా వలస వెళ్ళిపోతుంటే ఇంకా పార్టీ పరిస్థితి ఏమంటారు? ఖాళీ అయిపోయినట్టే. పార్టీ ఉండదమ్మా. ఆ పార్టీ ఏదో ఒక రోజు మీరు చూస్తుండే కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయిపోద్ది. యువజన శృంగార రసిక కామ పార్టీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ విలీనమైపోద్ది. అక్కడ ఉన్నోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకే పోవాలి వాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిర్రు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. వాళ్ళ ఇంటికి, వాళ్ళ సొంత ఇంటికి పోతారు. ఇప్పుడు అద్దెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సొంత. ఆల్రెడీ షర్మిల ఉంది కదండి, ఎలా మర్జ్ చేస్తారు? వాళ్ళు వేరు అని మీరు అనుకోబాకండి. వాళ్ళిద్దరు ఒకటే, అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే. నేను బీజేపీతో అనుకూలంగా ఉంటా, నువ్వు కాంగ్రెస్తో ఉండు, మన ఆస్తులు కాపాడుకోవాలా. వాళ్ళిద్దరూ ఒకటే. వాళ్ళు వేరు అనుకుంటే మీ భ్రమాన్ని మాత్రం నేను చెప్పగలను. వాళ్ళ అన్నా చెల్లెలు ఇద్దరు నాటకం బాగా గట్టిస్తారు. అందువల్ల వాళ్ళిద్దరూ ఒకటే. సెంటర్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే నువ్వు సహాయం చేయి చెల్లి, బీజేపీ అధికారంలో ఉన్న రోజులు నేను బ్రహ్మాండంగా ఉంటాను అని చెప్పి ఒకరేమో బీజేపీని పట్టుకున్నారు, ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం, దోచేసిన ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొక బ్లాక్ బుక్ను కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళని గొర్రెలు చేసి వీళ్ళు బతికేస్తారు అన్నమాట. అందువల్ల ఏంటంటే రాజ్యసభ సభ్యులు ఎవడైనా సరే ప్రజల కోసం ఉండండి. 11 మంది కూడా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడటం లేదు కాబట్టి వాళ్ళు కూడా శాసనసభ్యులు రిజైన్ చేస్తే ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారు. రిజైన్ చేయకుండా ప్రజల సొమ్ము తిని బతుకుతామనుకుంటే, కాబట్టి ప్రజల కోసం పనిచేసే పని అయితే రాజకీయాల్లో ఉండే, ప్రజల సొమ్ము దోపిడీ చేసే పనికి మాత్రం రాజకీయాల్లో ఎవ్వడికి అడుగు పెట్టద్దు. వ్యాపారాలు బోళ్ళు ఉండే చేసుకొని బతకొచ్చు. ప్రజల సొమ్ము తిన్నోడు ఎవ్వడో కూడా సుఖంగా బతికిన చరిత్రే లేదు. ప్రజల సొమ్ముతో విహారయాత్రలు చేసినటువంటి రాజీవ్ గాంధీ ఏమైపోయిందా? పిష్ అయిపోయిందా లేదా? ఇప్పుడు ఇందిరాగాంధీ ఏమైపోయిందా? పిష్ అయిపోయిందా? ఇందిరాగాంధీ పిష్ అయిపోయిందా? రాజీవ్ గాంధీ పిష్ అయిపోయిందా? వీళ్ళు ప్రజలకు సేవకులు కాలేరమ్మా. ప్రజల ఆస్తులతో వీళ్ళు జలసా రాయుళ్ళుగా తిరుగుతారు. ప్రజలకు సేవ చేస్తున్నామని ముసుగుతో ఫ్లైట్లో పోవడం,
డిక్టేటర్షిప్. అందువల్ల రాజశేఖర రెడ్డి కూడా ప్రజల సొమ్ముతోనే కదా బతికింది. పిసి అయిపోయిందా? చూసుకో, నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ప్రజల సొమ్ము కష్టార్జితం తిన్నోడు ఎవడో సుఖంగా బతికినటువంటి చరిత్రే లేదు. కాబట్టి కాలగర్భంలో కలిసిపోతారు. కాలసర్పం కాటేస్తుంది ఏదో ఒక రూపంలో వేస్తుంది. అందువల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ప్రజాసేవ ముసుగు తగిలించుకొని ప్రజల సొమ్ము దోపిడీ చేసినోడు ఎవడో సుఖంగా బతికిన చరిత్ర లేదు. అది చరిత్ర చెప్తున్న సత్యం. అందువల్ల ఆలోచించుకోమని చెప్తున్నా. ఉన్న యువజన శ్రామిక రైతు పార్టీలో ఉండే నలుగురు కూడా రాజీనామా చేసింది. వాళ్ళు ఎట్లా రాజీనామా చేయరు? ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, జెరూసలేం రెడ్డి బ్యాచ్ ఉంది కదా, ఆ జెరూసలేం రెడ్డి బ్యాచ్ రాజీనామా చేయదు. 7వ శాసనసభలో ఉన్న కొద్ది మంది కూడా ఎందుకురా నాయన ప్రజల సొమ్ము అనల్పంగా తినటం అని చెప్పి రిజైన్ చేసి ఇంటికి పోవటం మేలని మాత్రం చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ.